హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సాంబార్ అండి. ఎలా చేయాలో చూద్దాం. కందిపప్పుని తీసుకొని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చేసే వరకు కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. చిన్న టిప్ ఏంటంటే పప్పులో కొంచెం ఆయిల్ వేస్తే తొందరగా ఉడుకుతుందండి, మెత్తగా ఉడుకుతుంది. ఉడికేలోపు చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇంకా సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను కదండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేనైతే సాంబార్లోకి వేస్తున్నాను. ఆనియన్స్, టమాటో, క్యారెట్, లేడీస్ ఫింగర్ ఇవన్నీ ఇలా వేస్తున్నానండి. చూసారు కదా పప్పు అయితే ఎంత మెత్తగా ఉడికిందో. ఏంటంటే పప్పులో కొంచెం ఉడికించేటప్పుడే కొంచెం ఆయిల్ అనేది వేస్తే కొంచెం అదే మెత్తగా ఉడుకుతుంది ఇలాగా. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ సాంబార్లోకి వేసుకోవాలండి. ఆ పప్పులోకి అన్నీ వేసుకొని తగినంత ఉప్పు, కారం, ఇంకా పసుపు, ఇంకా చిన్న బెల్లం ముక్క అయితే కూడా వేసుకోవాలండి. ఇదిగోండి బెల్లం వేస్తున్నాను. బెల్లం ముక్క అయితే వేసుకోవాలి, దానివల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూడండి, చింతపండు అనేది స్టార్టింగే నానబెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈజీ అవుతుంది. కొంచెం నాని కొంచెం మెత్తగా అవుతుంది. జ్యూస్ అనేది తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు రసం కూడా పప్పులోనే వేసేయాలండి. వేసి కొంచెం బాగా కలిపి స్టవ్ మీద కొంచెంసేపు మరగనివ్వాలండి. బాగా మరిగాక ఇప్పుడు లాస్ట్లోని సాంబార్ పొడి అయితే వేయాలండి. సాంబార్ పౌడర్ వేసాక ఒక 3-4 మినిట్స్ అలాగే మరగనివ్వాలండి. ఇప్పుడు పోపుకైతే అన్నీ రెడీ చేసుకోవాలండి. స్టవ్ మీద ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక చూపిస్తున్న పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు ఇంగువ కూడా కొంచెం వేసుకొని పోపు అయితే పెట్టుకోవాలండి. సాంబార్ టేస్ట్ అనేది పోపులో కూడా ఉంటుందండి. పోపు మనం ఎంత బాగా అయితే పెడతామో సాంబార్ టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి, సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంది. లాస్ట్కి అయితే సాంబార్ ఇలా ఉందండి, చాలా బాగుంది. మీకు ఈ సాంబార్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.